గడువు సమీపిస్తుండటంతో కృష్ణా పుష్కరాల పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ముహూర్తానికి మరో 28 రోజుల గడువు ఉన్నందున ఘాట్ల నిర్మాణం ఊపందుకున్నాయి. అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధతో నిశితంగా పరిశీలిస్తూ పుష్కరాల తర్వాత కూడా ఈ ప్రాంతానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కేలా పనులు చేయిస్తున్నారు. అందమైన కృష్ణానదికి మరింత సొబగులు అద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. కృష్ణా పుష్కరాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రేయింబౌళ్లు, వందల మంది శ్రామికులు ఆధునిక యంత్రాలతో ఈ పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్యంత కీలకమైన ఘాట్గా ప్రభుత్వం నిర్ణయించిన పవిత్ర సంగమం, ఫెర్రీ ఘాట్లలో అభివృద్ధి పనులు రాత్రి పగలు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసినటువంటి అతి ముఖ్యమైన ఘాట్లో ప్రస్తుతం చూస్తున్నట్టు ఇబ్రహీంపట్నం వద్ద ఉన్నటువంటి ఫెర్రీ ఘాట్, అలాగే పవిత్ర సంగమం ఘాట్గా చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నటువంటి ఫెర్రీ ఘాట్ దాదాపుగా 750 మీటర్ల పొడవున ఈ ఫెర్రీ ఘాట్ నిర్మిస్తున్నారు. నిమిషానికి దాదాపుగా 1,00,000 మంది వరకు ఈ ప్రాంతంలోనే స్నానం ఆచరించేందుకు వీలుగా ఘాట్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం నిర్మాణ పనులను మనం శరవేగంగా కొనసాగుతున్నటువంటి నిర్మాణ పనులు మనం చూడొచ్చు. కృష్ణా పుష్కర హారతి కోసం మరో వృత్తాకార ఘాట్ సిద్ధమవుతోంది. పుష్కర స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులు 3 రకాలైన పుణ్యస్నానాలు ఆచరించే విధంగా నిర్మాణ పనులు చేస్తున్నారు. ఎగువనున్నటువంటి ఫెర్రీ ఘాట్ పూర్తిగా కృష్ణా జలాలతో నిండి ఉంది. దీంతో కృష్ణా జలాలను ఇక్కడ స్నానం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ వృత్తాకార ఘాట్ దగ్గర పవిత్ర జలాలు, పవిత్ర సంగమం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కృష్ణా గోదావరి జలాల సంగమం కాబట్టి ఇక్కడ ఒక పవిత్ర స్నానాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. అలాగే దీన్ని ఆనుకున్నటువంటి బుడమేరు డైవర్షన్ ఘాట్ వద్ద ఉన్నటువంటి గోదావరి ఘాట్ వద్ద పూర్తిగా గోదావరి జలాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇలా మూడు పవిత్ర స్నానాలు నిర్వహించేందుకు వీలుగా భక్తుల కోసం ప్రభుత్వం ఇక్కడ ఘాట్లను నిర్మిస్తోంది. ప్రజాప్రతినిధులు ఘాట్లు సందర్శించి పనులు జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా పనులు ఉండాలని సూచిస్తున్నారు. ఈ అభివృద్ధి పనులు పుష్కరాలకే పరిమితం కాబోవని, కృష్ణానదీ తీరాన్ని అందమైన పర్యాటక ప్రదేశంగా ఆకట్టుకునేలా చర్యలు తీసుకుంటున్నామని నేతలు చెబుతున్నారు. దీన్ని ఒక రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్గా తీర్చిదిద్దటం, ఇక్కడ వాకింగ్ ట్రాక్స్ కానీ, సైక్లింగ్ కానీ, ఇది ఒక అందమైన ప్రదేశం. ఇది ఉద్యానవనాలుగా టూరిజం డెవలప్మెంట్ జరుగుతుంది. క్వాలిటీ అట్ ద సేమ్ టైము కన్స్టెన్స్తో కూడా దాని మీద ఇచ్చేసి టార్గెట్ లైన్స్, టైమ్ లైన్స్ కూడా ఫిక్స్ చేసాం. అట్లాగే చాలా వరకు లేటెస్ట్ ఎక్విప్మెంటు, అట్లాగే లేటెస్ట్ మెటీరియల్స్ వాడి, లేటెస్ట్ టెక్నాలజీ కూడా వాడి ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తా ఉన్నారు. ఘాట్లకు చేరువగా బస్సు సౌకర్యం ఉండేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై రహదారి రవాణా సంస్థ అధికారులు పోలీసులతో కలిసి ఘాట్లు పరిశీలించారు. విజయవాడ నగరానికి ఎక్కువ మంది భక్తులు వస్తారనే అంచనాతో 6 టెర్మినల్ బస్టాండులు, 6 టెర్మినల్ రైల్వే స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరో 130 వరకు ప్రైవేటు పార్కింగ్ ప్రదేశాలు ఉండబోతున్నాయి. వీటన్నింటి నుంచి ఘాట్ల వద్దకు బస్సు సౌకర్యం కల్పించే ప్రణాళిక రూపొందిస్తున్నారు. చాలా ఆల్టర్నేట్ రూట్స్ తయారు చేస్తున్నారు. ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి, అట్లా. సో ఆ విధంగా మొత్తం అసలు లెంగ్త్ ఎంత ఉంది, మేము ఎంతమంది ప్రయాణికులను యాత్రికులను మేము క్యారీ చేయాలా, ఇన్వర్డ్ కానీ అవుట్వర్డ్ కానీ అని చెప్పి దాని మీద ఒక అవగాహన వచ్చాం. ఒక 400 బస్సులను మేము స్పేర్ పెట్టుకున్నాం. అంటే తిప్పాం, ఎక్కడైతే లాస్ట్ మినిట్లో కావాల్సినో వాటిని డిప్లాయ్ చేస్తాం డ్యూటీకి. పుష్కరాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేస్తున్నారు. ఏ క్షణమైనా క్షేత్రస్థాయిలో పర్యటించే అవకాశం ఉందనే అంచనాతో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉంటున్నారు.